ప్రభునామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున మనలందరినీ కూడా ఇంతవరకు దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. దేవుని మాటలను ప్రతి ఉదయకాలమున మనందరం కూడా కలిసి ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించుచున్న తన మహాకృపను బట్టి ఆయనకు మనందరం కూడా స్తుతులు చెల్లించుదాము. దేవుని యొక్క బిడలంగా ఆయన మాటలను మన హృదయములలో దాచిపెట్టుకున్నట్టయితే కీర్తనకారుడు 119:11 చెప్పినట్లు ఆయన యొక్క మాటలను మన హృదయములలో భద్రం చేసుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ద వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. అలాగూ దేవుని యొక్క మాటలను వినడం వలన చదవడం వలననే కాకుండా వాటిని మన హృదయములలో భద్రం చేసుకొనుట ద్వారా దుష్టుని యొక్క తంత్రములను ఎరిగిన వారంగా ఈ లోకంలో మనందరం కూడా పరిశుద్ధులంగా జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ ఉదయకాలమందు మనం సామెతల గ్రంథకర్త సొలొమోను కుమారులకు చేయుచున్న ఉపదేశమును ధ్యానం చేస్తున్నాము ప్రస్తుతం. ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్న 7th చాప్టర్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాపం గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈవెన్ దో he is instructing his son against the sin of adultery, ఇది పాపం అనేటువంటి ఒక కామన్ వీక్నెస్ గురించి ఆయన మనలను అడ్రస్ చేస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక కార్నివోరస్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్లో ఉంటుంది. దాని గురించి మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాము. దాని పేరు వీనస్ ఫ్లై ట్రాప్ అని అంటాం. వీనస్ ఫ్లై ట్రాప్. దీనిని సైంటిఫిక్ నేమ్ ఏమంటాం అంటే డయోనియా మస్కిపులా అంటాం. డయోనియా మస్కిపులా అని చెప్పి పిలుస్తాము. దీనికి ఒక ఓపెన్ లీవ్స్ ఉంటాయి. ఓపెన్ లీవ్స్, ఇలా తెరవబడినటువంటి ఆకులు ఉంటాయి. దానికి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ లీఫ్, ఓపెన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్, ఇట్ అట్రాక్ట్స్ ది ఇన్సెక్ట్స్. అండ్ వెనెవర్ ది ఇన్సెక్ట్స్ కమ్ అండ్ సిట్ ఆన్ ద లీఫ్, దీని మీద కూర్చున్నప్పుడు ఈ టైనీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసి దానిని అలాగా క్లోజ్ చేసేస్తాయి. క్లోజ్ చేసేసినప్పుడు అది అందులో ఎంట్రాప్ చేయబడుతుంది. ది ఇన్సెక్ట్ విల్ బి ఎంట్రాప్డ్ ఇన్ దిస్ లీఫ్ అండ్ దట్ విల్ బి కన్స్యూమ్డ్ బై ద వీనస్ ఫ్లై ట్రాప్. సో పాపం అనేది ఈ విధంగానే ప్రతి మానవుని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అది దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రోమీయులకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 3:23 చెప్తూ ఉన్నాడు కదా. అందరం కూడా పాపం చేసిన వారమే. ఇప్పుడు మరి దేవుని బిడ్డలైన వారు కూడా పాపంలో పడిపోతారా అనేది ప్రశ్నగా చాలామందికి ఉంటుంది. తప్పకుండా పడిపోతారు. ఎందుకంటే we are all prone to this kind of devil's attractions. సాతానుడు వాని యొక్క స్ట్రాటజీస్ ఎవరి విషయంలో ఎలాగో తాను వర్కౌట్ చేయాలనేది తనకు బాగా తెలుసు. కాబట్టి మన బలహీనతలన్నీ కూడా తనకు తెలుసు. కాబట్టి he will bring a bait unto us. మన దగ్గరకు ఎటువంటి ఎరను తీసుకొస్తాడంటే, మనం ఏ ఎర వేస్తే పడతామో వాడి ట్రాప్లో. ఇప్పుడు చేపలను పట్టడానికి, కొన్ని రకాలను చేపలను పట్టడానికి ఒక రకమైన చేపల్ని పెడతారు. లేదంటే కొందరు కొన్ని రకాల చేపల్ని పట్టడానికి ఎర్త్ వామ్స్ని పెడతారు. ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెయిట్స్, కొన్ని రకాలైనటువంటి చేపలను పట్టడానికి అవి ఇష్టపడే ఎరను మాత్రమే పెడుతూ ఉంటారు. ఫిషింగ్ చేసేటువంటి వారికి ఈ విషయం బాగా తెలుసు. సాతానుకి కూడా ఎవరికి ఎటువంటి ఎర వేస్తే నా ట్రాప్లో పడిపోతారు అనేది బాగా తెలుసు కనుక ఎవరికి కావలసిన ఎరను వాడు సిద్ధం చేస్తాడు.
అందులో పడిపోకుండా మనం ఉండాలి అంటే, అందులో మరులు కొల్పబడి మనం ఏడవబడకుండా ఉండాలి అంటే, మనం చాలా జాగ్రత్తగా సాతానుని యొక్క తంత్రములను అర్థం చేసుకొని జీవించాల్సి ఉంటుంది. ఈ ఉదయకాలమందు మన వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే అండ్ దెన్ మెడిటేట్ ఫ్రమ్ వర్స్ 20 ఆన్వర్డ్స్. 20వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, అపవాది గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరిని మృంగుదునా అని ప్రభువా సంచారం చేస్తూ ఉన్నాడు తండ్రి. మేము వాని ఎరలో పడిపోకుండా, వాని యొక్క ట్రాప్లో పడిపోకుండా కాపాడబడాలి అంటే మీ వాక్యమును మా హృదయములలో భద్రం చేసుకొని మీ వాక్యము నాకు విధేయత చూపించాలని ప్రభువా ఈ 1 to 9 చాప్టర్స్ ఆఫ్ ప్రావర్బ్స్లో సాల్మన్ మమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాడు. So Lord, this morning we come unto your presence and we are looking unto you for the guidance of the Holy Spirit to lead us in this morning meditation. Please help us, Lord, and lead us into all truth. సర్వసత్యంలోనికి మమ్మలను నడిపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథంలను సామెతల గ్రంథం 7వ అధ్యాయం వైపు నాకు త్రిప్పండి. ఒకసారి ఇందులో 19వ వచనంలో, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని చెప్తుంది. ఈ జారస్త్రీ యువకునికి తనలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా పోగొట్టడానికి ఒక దుష్టుడైన దాసుడున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనంలో చదువుతున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు, అంటే ఈవిల్ సర్వెంట్, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుపోతులతో తినుచు త్రాగుచునుంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటయు ఉండును. ఈ ఈవిల్ సర్వెంట్ అనుకుంటున్నాడు తన యజమాని ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆ దాసుడు కనిపెట్టని దినంలో, వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చేసాడు. సో ఈవిల్ పీపుల్ ఆర్ ఈవిల్ those who are led by the devil, సాతానుని యొక్క అనుచరులుగా లేదంటే సాతానుని వెంబడించేటువంటి వారు ఇలాగే అనుకుంటారు. మై హస్బెండ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్, మా భర్త ఇంటిలో లేడు, ఆయన సొమ్ము సంచి తీసుకొని వెళ్ళాడు, త్వరగా రాడు అని చెప్తుంది. సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిన సెవరల్ డేస్ వరకు, పున్నమ నాటి వరకు అంటే we don't know how long it is, but it is so many days. ఇంటికి తిరిగి రాడు, ఒక బిజినెస్ ట్రిప్లో వెళ్ళాడు అని చెప్పి తనను ధైర్యపరుస్తుంది. మేబీ ద యంగ్ మ్యాన్ మైట్ గో బ్యాక్, ఎందుకంటే ఒకవేళ భర్తకు వచ్చేటువంటి కోపం ఉంటుందే, ముందరి అధ్యాయంలోనే చెప్పాడు కదా 34వ వచనంలో, భర్తకు పుట్టు రోషం బహు మహారౌద్రం గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఏంటి నా పరిస్థితి అని చెప్పి అనుకుంటున్నాడేమో. అనుకుంటుంటే తన భయాలన్నింటినీ కూడా పోగొట్టేయడానికి ఏమేం చేస్తుంది అంటే, ఇప్పట్లో రాడు మా భర్త, కాబట్టి we can have intimacy అని తాను చెప్తుంది.
కానీ రహస్యంగా చేసేటువంటి పాపం ఎప్పటికైనా సరే బహిర్గతం కాక తప్పదు అన్న సంగతి. We cannot, sin cannot be held with or held in with bit and bridle. కళ్ళెంతోనో వారుతోనో పాపమును పట్టుకోలేము, కానీ దానిని మనం చంపవలసి ఉంటుంది. సో ఇట్ మస్ట్ బి మార్టిఫైడ్ అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దానిని మనం చంపకపోతే అది మనలను చంపేస్తుంది. 20వ వచనంలో పున్నమి నాటి వరకు తిరిగి రాడు అని చెప్పింది. కాబట్టి ఈయన ఒక బిజినెస్ ట్రిప్లో వెళ్ళాడు అని ఈమె యొక్క వికెడ్నెస్ ఇంటెన్సిటీని మనం ఇక్కడ చూడవచ్చు. నెమ్మదిగా, స్లోగా, నెమ్మదిగా, ఖచ్చితంగా, ష్యూర్గా ఈ ఎఫ్ఐఆర్లోనికి ఈ బుద్ధి లేని యవ్వనస్తుడు ఈడవబడుతూ ఉన్నాడు. హీ వాజ్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సిన్. కాబట్టి ఈ ఎంటైర్ స్టోరీ, సోల్మన్ మనకు చెప్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టోరీ, ఇట్ ఈస్ వార్నింగ్ us అగేన్స్ట్ ద డేంజర్స్ ఆఫ్ టెంప్టేషన్. కాబట్టి శోధనలో పడిపోకుండా ఉండటానికి ఏం చెయ్యాలి అనేది సోల్మన్ మనకు తెలియజేస్తున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని చెప్తున్నాడు కదా 1వ అధ్యాయం 10వ వచనంలో. నా కుమారుడా, పాపులు అంటే మేబీ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పాపం చేసేవారు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకము. ఇఫ్ సిన్నర్స్ entice you, do not consent. నీవు మాత్రం ఒప్పకూడదు. వారెన్ని లాలన మాటలు చెప్పచ్చు, మోసపు మాటలు చెప్పచ్చు, ఇంకా అట్రాక్టివ్ థింగ్స్ని, ల్యూరింగ్ థింగ్స్ని, ఎంటైజింగ్ థింగ్స్ని మీ ముందర పెట్టవచ్చు. అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. సో ఇది అన్నీ కూడా మెనీ పర్సువేషన్స్. షీ వాజ్ పర్సువేడింగ్ దిస్ యంగ్ మ్యాన్. కాబట్టి ఈమె యొక్క పర్సువేషన్కి అతను, the young man is being trapped. లాలన మాటల చేత వానిని లోపరుచుకొని. అక్కడి వరకు వెళ్ళినటువంటి వాడు వెనక్కి వస్తాడా? అందుకే వెళ్ళకూడదని చెప్తూ ఉంటే తండ్రి వెళ్ళాడు. వెళ్ళిన వాడు అందులో చిక్కుకుపోవలసిందే. ఎప్పుడైతే ఈ వీనస్ ఫ్లై ట్రాప్, ఈ ఓపెన్ లీఫ్ మీద ఇన్సెక్ట్ వచ్చి కూర్చుంటుందో, దానికి ఒక స్టిక్కీ మెటీరియల్ ఉంటుంది, దానికి అతుక్కుపోతుంది. అది అతుక్కుపోయిన తర్వాత పైకి లేవాలన్నా లేవలేదు. ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ స్లోగా దీనిని క్లోజ్ ఈ లీఫ్ క్లోజ్ చేసేసినప్పుడు దానిని కన్జ్యూమ్ చేసేస్తుంది ఆ లీఫ్. కాబట్టి ఇచ్చకపు మాటలు, సిడ్యూసింగ్ వర్డ్స్, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు తప్పకుండా పడిపోతారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే పొరపాటు. తాను ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. అంటే షీ dragged him. She seduced him and she dragged him. డెవిల్ ఉన్నాడు కదా, అపవాది, he is the master of persuasion. ఎటువంటి పర్సువేసివ్ వర్డ్స్ని వాడతాడు అంటే, మనకు జెనసిస్లో హవ్వ దగ్గరకు వెళ్ళినప్పుడు సాతానుడు 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? 3:1 స్త్రీతో ఇది నిజమా అంటే నిజం ఉంటుంది, అబద్ధం కూడా ఉంటుంది అని వాడు చెప్తున్నట్టుగా. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగితే ఏమేంటి, కొంచెం ఓవర్ ఎంతూజియాజం అన్నమాట. ఇప్పుడు దీని సంగతి మీకు ఎందుకండి, మీరు నోరు మూసుకొని పోండి అని చెప్పచ్చు కదా. ఎవరైనా ఇలాగ మాట్లాడుతుంటే, మీకు ఈ విషయం తెలుసా అండి అంటే, నాకు తెలుసులేండి, మీ సంగతి మీరు మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఐ విల్ డూ మై ఓన్ బిజినెస్ అని చెప్పాలి. ఇప్పుడు దేవుడు నీకేమన్నా చెప్పాడా ఈ చెట్ల ఫలాల్లో దేన్నైనా తినకూడదు అని అంటే, ఏంటి వీడేమన్నా నాకు ట్రాప్ వేస్తున్నాడా అని అనుకోకుండా
కొంచెం ఉన్నది లేనిది కూడా కల్పించి చెప్పింది. ఈ చెట్ల ఫలములలో దేవుడు ఏం చెప్పాడు, ఈ తోటలోనున్న 2:16లో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇక్కడ దేవుడు దాని వైపు చూడకూడదు అని చెప్పాడా, ముట్టకూడదు అని చెప్పాడా? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, ఇంకా అడిషనల్గా ఏం చెప్తుంది, ముట్టకూడదని కూడా చెప్పాడు. అని అంటే ముట్టుకోకుండా ఎలా తింటారు చెప్పండి? ముట్టుకోకుండా ఆ గాలిలోకి ఎగిరి నోటితో పట్టుకొని తినరు కదా. సో తినకూడదు, నీవు వాటిని తినమని నిశ్చయంగా చచ్చదు అని ఆజ్ఞాపించాడు, నరునికి ఆజ్ఞాపించాడు. నారి బహుశా అక్కడ ఉందో లేదో మనకి తెలియదు, ఒకవేళ ఉండవచ్చు భార్య కాబట్టి. సో ఎప్పుడైతే దేవుడు ఒక మాట చెప్తే దానికి 2 మాటలు చెప్పింది, దీన్ని ముట్టుకోకూడదు, తినకూడదు, ముట్టుకోకూడదు అంటే యూ షుడెంట్ ఈవెన్ టచ్ ఇట్ అని చెప్పి, టచ్ చేసిన వాడు ఖచ్చితంగా తింటాడు. అది కొయ్యకుండానే ఉండాలి, చెట్టునే ఉండాలి. చెట్టు నుంచి ఎప్పుడైతే నువ్వు దాన్ని కోస్తావో దాన్ని ఖచ్చితంగా తింటావు. ఎందుకు కోస్తావు? తినడానికి కోస్తావు కదా. అయితే మీరు చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు. అని అంటే సాతానుడు అంటున్నాడు మీరు చావనే చావరు. ఇంకా మీ కన్నులు 4వ వచనంలో మీరు చావనే చావరు, 5వ వచనంలో మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వారు గ్రుడ్డివారిగా ఉంటున్నారా? చక్కగా చూస్తున్నారు కదా, అక్కడున్న వృక్ష ఫలాలు అన్నింటిని చూస్తున్నారు, తోటలో చక్కగా తిరుగుతున్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, గుడ్డివారేం కాదు కదా. మీ కన్నులు తెరవబడతాయంటే మాకు కన్నులు ఉన్నాయి కదా శేటన్ గారు అని చెప్పి చెప్పలేదు. మాకు కన్నులు ఉన్నాయి మేము చూస్తున్నామంటే లేదు ఇంకేదో చెప్పేవాడేమో బహుశా. మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా ఉంటారు అని అంటే ఇప్పుడు మీరు దేవతల్లాగా లేరనే కదా. అంటే మేము దేవతల్లాగా లేమా అని చెప్పి ఆమె అనుకుంది. ఇలాగా సాతానుడు అనేకమైన తంత్రములను ఉపయోగిస్తాడు. ఈవ్ని డిసీవ్ చేయడానికి తాను ఉపయోగించినటువంటి స్ట్రాటజీ ఈవ్ యొక్క బలహీనతను సూచిస్తుంది. అలాగే ఇక్కడున్న యవనస్తుని తనతో పాటు తీసుకొని వెళ్ళి పాపంలో పడవేయడానికి తాను లాలన మాటలు చెబుతుంది, ఇచ్చకపు మాటలు మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే అంటే అట్ వన్స్ హీ వాజ్ రెడీ కదా, వెంటనే పశువు వధకు పోవునట్లు 23వ వచనం చదువుతున్నాను. పశువు వధకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది అని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. పశువు వధకు పోవునట్లు అని, లైక్ అన్ ఆక్స్ గోస్ టు ద స్లాటర్ అని ఉంటుంది. లైక్ అన్ ఆక్స్ గోస్ టు ద స్లాటర్. ఇంకొక మాట కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోనేమో ఇది పరులచే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అన్ని ట్రాన్స్లేషన్స్లోనూ చాలా వరకు ఎలా ఉంటుందంటే ఆర్ ఎ డియర్ స్టెప్పింగ్ ఇన్ టు అ నూజ్ అని ఉంటుంది. ఆ డియర్ ఒక దుప్పి ఉరిలోనికి ఏ విధంగా అయితే వెళ్తుందో అలాగా ఈ యవనస్తుడు వెళ్తూ ఉన్నాడు. ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు తనకు ప్రాణహానికరమైనదని ఎరగక. ఇవి ఇప్పుడున్న డిఫరెన్స్ ఏంటంటే ఈ యంగ్ మ్యాన్కి ఈ యానిమల్స్కి బర్డ్కి డిఫరెన్స్ ఏంటంటే ది యంగ్ మ్యాన్ ఈజ్ పర్పస్లీ గోయింగ్, ఇంటెన్షనల్లీ గోయింగ్. తనంతటి తాను తన చిత్త ప్రకారంగా తన ఇష్టపూర్వకంగా ఈ వ్యవహారంలో చిక్కుకుంటే ఇక్కడున్న బర్డ్ ఉరి యొద్దకు పక్షి వెళ్తుంది, అది ప్రాణహానికరమైనదని ఎరగక, ఇట్ వాస్ ఇన్నసెంట్, దానికి తెలియదు. అమాయక జంతువు, అమాయక పక్షులు, అమాయక పక్షి, అమాయక జంతువులు ఇవి వీటికి తెలియదు. దే వర్ కాట్ ఇన్ ద స్నేర్ అనే సంగతి వాటికి, దే విల్ బి కాట్ ఇన్ ద స్నేర్ అన్న సంగతి వాటికి తెలియదు. కానీ ఈ యవనస్తునికి మాత్రం బాగా తెలుసు ఏం జరుగుతుంది అనేది.
మూర్ఖత్వం అంటాం దీనినే, బుద్ధిహీనత అని చెప్పచ్చు. బుద్ధి లేని వారు, మూర్ఖులు దేవుని యొక్క తీర్పును పరిగణలోనికి తీసుకోరు. మొమెంటరీ ప్లెజర్ మాత్రమే కావాలనుకుంటారు. అయితే పాపం వలన వచ్చు జీతం మరణం. కావాలని నీవు వెళ్తే దాని వలన ఏమవుతుంది? మేబీ ద హస్బెండ్ కమ్స్ అండ్ హీ కిల్స్ యూ, వీ డోంట్ నో, ఆర్ ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. కాబట్టి పాపం చేస్తే ఖచ్చితంగా మరణమే. పండు తింటే ఈ పండును మీరు దినమున నిశ్చయంగా చేస్తారు అని అంటే వాళ్ళు తిన్నారు, తింటే చచ్చిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. ఇప్పుడు ఇష్టపూర్వకంగా మనం ఏదైనా పాపంలోనికి వెళ్ళినట్టయితే దానికి దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. దానిని ఈ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. అననీయ సఫీరాలు ఉన్నారు అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో. అందరూ కూడా వారి ఆస్తిపాస్తులను అమ్మి ఆ వచ్చిన సొమ్మును క్రైస్తవులకు, అప్పుడున్న పర్సిక్యూషన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు సహాయం చేయటం కోసం దానిని, ఆ సొమ్మును తీసుకొని వచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉన్నారు. అయితే అననీయ సఫీరాలకు కూడా మంచి ఆలోచనే వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత అపవాదికి వారు అవకాశం ఇచ్చారు కనుక వారు తాము అమ్మిన సొమ్ములో కొంత దాచిపెట్టుకొని మిగిలినది అపొస్తలుల దగ్గరకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు వారి దగ్గర ఉన్న సొమ్ము మొత్తం వారే ఉంచేసుకోవచ్చు. ఇవ్వకపోతే పీటర్ కానీ అపొస్తల్స్ కానీ వారిని ఏమి తిట్టరు, కొట్టరు, లేదంటే గద్దించరు. మీరు అమ్మండి అని ఎవరు ఫోర్స్ చేయలేదు, అమ్మిన తర్వాత అంతా ఇచ్చేయండి అని కూడా ఫోర్స్ లేదు. అవును, ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇంతకే మీరు అమ్మారంటే, అవును ఇంతకే అమ్మాము అని అంటున్నారు. లేదండి, మేము ఇంతకు అమ్మాము, దీనిలో కొంత సొమ్ము మేము దాచిపెట్టుకున్నాము మా ఫ్యూచర్ నీడ్స్ కోసం. ఇందులో తప్పేం లేదు కదా, వారి సొమ్ము వారి ఇష్టం. ఏ దేవునికి ఎంత ఇస్తాము అని అనుకుంటే మనము చీర్ఫుల్గా దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు, 10th పార్ట్ ఇవ్వాలని, టైత్ ఇవ్వాలని, లేకపోతే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని ఏం లేదు కదా. కాబట్టి మనం మన హృదయంలో అనుకున్న దానిని బట్టి దేవునికి ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా పాపంలో చిక్కుకుపోయారు, అపవాది యొక్క తంత్రంలో పడిపోయారు. ఒక్క దినముననే భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. Both of them paid the price for misrepresenting their offering. సో ఇంటెన్షనల్గా వెళ్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉండదు, తీర్పే ఉంటుంది. హీబ్రూస్ చాప్టర్ 10లో మనం చదువుకున్నాం 26 and 29 వర్సెస్లో. మొన్నటి దినంలో దాన్ని మనము కోట్ చేసుకున్నాము. 24వ వచనము 23వ వచనంలో, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. వాడు దాని వెంట పోయాడు. ఒకే ఒక బాణంతో, ఇంగ్లీష్లో లివర్ అని ఉంటుంది, ఇక్కడ గుండె అని ఉంది కానీ లివర్ అని ఉంటుంది అన్నమాట. ఈ దుప్పి గుండెలో చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకే ఒక బాణం మరణానికి కారణం అవుతుంది. ఇది అటువంటి గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాడు. శోధన వచ్చినప్పుడు ఒక విశ్వాసి సిన్ఫుల్ ప్రాంప్టింగ్స్కి ఈల్డ్ అవ్వచ్చు, లేదంటే హోలీ స్పిరిట్ ప్రాంప్టింగ్స్కి కూడా ఈల్డ్ అవ్వచ్చు. ఇక్కడ దేనికి విధేయత చూపుతాము అనేది అది ఇండివిజువల్ డిసిజన్, మన సొంత నిర్ణయమే అది. కాబట్టి ఎవరైనా సరే దేవుని ఆత్మ మనలను హెచ్చరిస్తున్నప్పుడు దానికి లోబడితేనే మనం దేవుని యొక్క మార్గంలో ఉండగలుగుతాం. మనము దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనం దేవుని మార్గంలో నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు? హీ విల్ లీవ్ అస్. ఎందుకంటే హీ డజంట్ ఫోర్స్ అస్. మనకి ఇక్కడ దౌర్జన్యం చేసి ఏమాత్రమునో కూడా ఎందుకోనో అని చెప్పి అన్నాడు దేవుడు. నీ ఇష్టమే, ఎందుకంటే ఫ్రీ విల్ ఇచ్చేసాడు. Adam and Eve ki free will undi. They may eat the fruit or they may not eat the fruit. They chose to eat the fruit, and that's the reason why they fell into temptation and sin.
So you may fall into temptation, or you may also listen to the Holy Spirit and protect yourself from the temptation. So మనం చేయవలసింది ఏంటంటే, we have to follow the counsel of Apostle Paul in Romans chapter 6:21లో తాను చెప్తున్నటువంటి కౌన్సిల్కి మనము విధేయత చూపించినట్లయితే దాని వలన మనం కాపాడబడతాము. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12-13 చదువుతున్నాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపానికి మనం ఏలికగా ఉండడానికి అవకాశం ఇస్తే పాపం మనలను ఏలుతుంది. పరిశుద్ధతకు మనం అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే, పరిశుద్ధాత్ముడు మన జీవితములను ఆయన రూల్ చేస్తూ ఉంటాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన బాడీ పార్ట్స్ని దేవుని యొక్క నీతి సాధనములుగా దేవునికి అప్పగించవలసి ఉంటుంది. 24వ వచనంలో సొలొమోను మళ్ళీ కుమారులను అర్జ్ చేస్తూ ఉన్నాడు. కుమారులారా చెవియొగ్గుడి, నా మాటలు ఆలకించుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. Once again he urges his sons to hear and heed his teachings. నా బోధనలను అంగీకరించండి అని అంటున్నాడు. if you turn aside you will go astray. నీవు కనుక నా నోటి మాటలను ఆలకించకుండా నీ మనస్సును తొలగనిస్తే నీవు దారి తప్పిపోతావు. నీవు అది దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి వెళ్ళిపోతావు. యు విల్ గో astray. కాబట్టి దారి తప్పిపోతావు, జాగ్రత్త. అందుకే ఏం చేయాలంటే we have to be the doers of word rather than the hearers of word అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది. డోంట్ డిసీవ్ యువర్ సెల్వ్స్, బీ డూవర్స్ ఆఫ్ వర్డ్. వాక్య ప్రకారంగా జీవించే వారంగా మనం ఉండాలి, కానీ వినటం మాత్రమే కాదు. నాట్ ఓన్లీ లిస్నింగ్, బట్ వీ హ్యావ్ టు డూ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్, డీడ్స్ అకార్డింగ్ టు ద వర్డ్. we should be the doers of word. కాబట్టి మనం ఒబీడియన్స్, డిసొబీడియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. whether you are obeying unto the Lord or not obeying unto the word of God is very important. That will decide your destiny. అందుకే యోహాను సువార్త 13లో యేసు ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వింటాయి. జాన్ చాప్టర్ 10లో చదువుతున్నాను. చాప్టర్ 10 verse 3లో అతనికి ద్వారపాలకుడు తలుపు తీను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. స్వరం ఎరుగు ఉంటాయి. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనక అవి అతనిని వెంబడించును అని 4వ వచనంలో అంటున్నాడు. If we are his sheep, even though we walk through the valley of the shadow of death, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు భయపడను అని కీర్తనకారుడు 23వ కీర్తనలో అంటూ ఉన్నాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు మనలను నడిపిస్తాడు. 26వ వచనం, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. Many are the victims she has wounded, and many are the strong men that it has slain. చాలా మందిని ఇది చంపేసింది, లెక్కలేనంత మంది. అంటే
అందరం కూడా పాపం చేత చనిపోయాం. ఏ భేదం లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అయితే వన్ ష్యూర్ సొల్యూషన్ ఈజ్ క్రైస్ట్ జీసస్. ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మనకు ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. సో all the sinners, as John says in 1 John 1:9, మొదటి అధ్యాయము 9వ వచనంలో యోహాన్ అంటున్నాడు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయవలెను. చాలామంది అనుకుంటారు పాపం చేయలేదని. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉంటే మనం మన యొక్క స్థితిని ఎరుగుతాము. సో these principles Solomon shares about avoiding sexual sin applies to all kinds of sins. కనుక మనందరం కూడా మన యొక్క దురాశల చేత ఈడవబడిన వారమై, ప్రతివాడును స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడతాడు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. కాబట్టి నా సహోదరులరా మోసపోకుడి అని చెప్తున్నాడు. సో లెట్ us not be deceived. మనం పవిత్రంగా జీవిస్తున్నామని అనుకుంటున్నట్టయితే, మనలో పాపం లేదు అని మనం అనుకున్నట్టయితే, తాను నిలుచుచున్నానని ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. ఇట్ ఈస్ అ వే టు షియోల్ అండ్ చేంబర్స్ టు డెత్. మరణశాలలకు దిగిపోతుంది. ఇది ఒక ఇరిటేటెడ్ హస్బెండ్, లేదంటే కోపంతో ఉన్నటువంటి భర్త ఏం చేస్తాడు? వాడికి కోపం వచ్చినప్పుడు, భర్తకు రోషం పుట్టినప్పుడు మహారౌద్రం కలిగిన వాడిగా ఉంటాడు. ఇటువంటి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పటికప్పుడే నరికేసేస్తే వాడు చచ్చిపోవచ్చు, మరణశాలకు వాడు దిగిపోవచ్చు. లేదు, దాని వలన ఈ సాంగత్యం వలన తనకు సుఖ వ్యాధులు రావచ్చు, వెనీరియల్ డిసీజెస్తో చనిపోవచ్చు. లేదు అంటే పట్టుబడిన తర్వాత గిల్టీ కాన్షియన్స్తోనో డిస్గ్రేస్తోనో సూయిసైడ్ని కమిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని ఇల్లు పాతాళానికి పోయేటువంటి మార్గం, ఆ మార్గం మరణశాలలకు దిగిపోతుంది. ఆత్మీయంగా మాట్లాడినట్టయితే ది ఓన్లీ వే టు ఎస్కేప్ ది సిన్ ఈస్ ఆర్ ది స్పిరిచువల్ డెత్ ఈస్ క్రైస్ట్ జీసస్. కాబట్టి మనం అనుకుంటాము వి స్టార్టెడ్ విత్ సంథింగ్ డిజైరబుల్, చాలా ఆశతో ఏదో సంపాదించాలని, ఏదో అనుభవించాలన్న ఆశతో వెళ్తే డిస్ట్రక్షన్లోనికి వెళ్ళిపోతాము. కాబట్టి మనందరం కూడా చేయవలసింది వి షుడ్ నాట్ పెరిష్ అనేది దేవుని యొక్క ఉద్దేశం. నశింపక నిత్య జీవం పొందునట్లు యేసు క్రీస్తు ప్రభు అను కుమారుని మన కొరకు అనుగ్రహించాడు దేవుడు. జాన్ 3:16 ప్రకారంగా మనం అనుకుంటాం మన ముందున్నటువంటి మార్గం, ఈ యవనస్తుని యొక్క మార్గం తనకు తిన్నదిగా కనిపిస్తుంది. 14లో చెప్తూ ఉన్నాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. త్రోవ తీస్తుంది. సో సిన్ ఈస్ డేంజరస్, ఇట్ లీడ్స్ టు డెత్. కాబట్టి దానిని మనం చంపాల్సి ఉంటుంది. వీ మస్ట్ మార్టిఫై ఇట్. We must mortify sin. So sin should not reign us, but we have to mortify it. అందుకని దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని యొక్క మాట మన హృదయములలో దాచిపెట్టుకుందాం, దాని ప్రకారంగా జీవించుదాం, విధేయత చూపిద్దాం. అందుకు దేవుడు మనకు కృప చూపించును గాక. 8th చాప్టర్లో ఎక్సలెన్స్ ఆఫ్ విజ్డమ్ని మనము మండే ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు ఒక
ద జనరల్ ప్రిన్సిపల్ అగేన్స్ట్ సిన్నింగ్ సొలొమోను చేత మాకు బోధించి ఉన్నాడు ప్రభువా. ఆయన మా ఎదుట సరి అయినదిగా మార్గము కనిపించవచ్చు, కానీ తుదకు అది నాశనం నాకు త్రోవ తీస్తుంది అని చెప్తూ ఉన్నారు. తండ్రి, మేమేదో ఈ లోకంలో ప్రభువా సంపాదించుకోవాలనో లేదంటే సుఖాన్ని అనుభవించాలి అని టెంపరల్ థింగ్స్ కోసం ప్రభువా శాశ్వతమైన వాటిని పోగొట్టుకునే వారముగా మరణశాలలకు దారి తీసేటువంటి పాపంలో పడిపోకుండా ఉండనట్లు మా ప్రియులకు మాకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.